అది క్యాన్సర్ కావచ్చు, క్యాన్సర్లో రకరకాల క్యాన్సర్లు ఉన్నాయి. అది హెచ్ఐవి కావచ్చు, హెపటైటిస్ బి, ఏ ఎక్సెట్రా ఏదైనా కావచ్చు. ఎసిడిటీ సమస్యలు కావచ్చు, కడుపులో ప్రేగుల సమస్యలు కావచ్చు, లివర్ సమస్య కావచ్చు, కిడ్నీల సమస్య కావచ్చు, గుండె సమస్య కావచ్చు, థైరాయిడ్ సమస్య కావచ్చు, పక్షవాతపు సమస్య కావచ్చు, నరాల బలహీనతలు కావచ్చు, కాళ్ళు చేతుల సమస్యలు కావచ్చు, కంటి సమస్యలు కావచ్చు, కంట్లో శుక్లాలు కానీ, కంట్లో నీరు కాసులు కానీ సమస్యలు కావచ్చు, ముక్కు సంబంధిత సమస్యలు కావచ్చు, వ్యాధులు, నోటి సంబంధమైన వ్యాధులు కావచ్చు, నాలుక సంబంధమైన బలహీనతలు కావచ్చు, చెవి సంబంధమైన బలహీనతలు కావచ్చు, చర్మ సంబంధమైన రోగములు కావచ్చు. స్వస్థత కలిగించమని వారి పక్షంగా అడుగుతున్నాం. ప్యాంక్రియాస్ గ్రంథి సమస్య కావచ్చు, గాల్ బ్లాడర్ సమస్య కావచ్చు, పీసీఓడి సమస్యలు కావచ్చు. దేవా జ్ఞాపకం చేసుకో, వారి పక్షంగా ప్రార్థన చేస్తున్నాను. ఈ దాసునిగా స్త్రీలకు చెప్పుకోలేని ఋతు సమస్యలు కావచ్చు, నాయన ఓవర్ బ్లీడింగ్ సమస్య కావచ్చు. నజరేయుడగు యేసు నామములో బలహీనతలు వారిని ఈ క్షణమే వదిలిపోవునుగా. గొప్ప విడుదల యేసు నామములో. విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం. సంతానం లేని సమస్య కావచ్చు, స్వస్థత కలగాలి, కార్యము జరగాలి. దేవ మరణ పడకలో ఉన్నవారు యేసు నామములో లేవనెత్తబడాలి. నరాల బలహీనత, నడుముల బలహీనత, మోకాళ్ళ బలహీనత, షుగరు, బీపీ సమస్యలతో, కీళ్లవాతపు సమస్యలతో, తలనొప్పి బాధతో, బ్రెయిన్ సంబంధిత సమస్యలతో, జుట్టు సంబంధిత సమస్యలతో నా ప్రభా బిడ్డలు, నా తండ్రి ఎవరు ఏ విధంగా నలుగుతున్నారో, సోరియాసిస్ సమస్య, అది చర్మం మీద, తలలోను, రహస్య ప్రదేశాలలోనూ నాయన కొన్ని రకాల బలహీనతలు, చెప్పుకోలేని బాధ, ఫైల్స్ సమస్యలు, మల్లల సమస్యలు, మీరు స్వస్థపరచాలి దేవా, మీరు స్వస్థపరచాలి. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నది అని రాయబడి ఉంది. నిశ్చయముగా అతడు మన రోగములను వహించను, మన వ్యసనములను భరించను అని రాయబడి ఉంది. యేసు నీ రక్తము చేత నీ బిడ్డలను కడిగి శుద్ధీకరించి స్వస్థపరచమని వేడుకుంటున్నాం దేవా. ఈ జబ్బులలో నుండి బిడ్డలు విడిపించమని వేడుకుంటున్నాం దేవా. మీరు కదలండి దేవా, మీరు కార్యము చేయండి, మీరు తాకండి. తాకినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. మా మనవులు వింటున్నందుకు వందనాలు, వందనాలు. అరికాళ్లలో సమస్యలు, అరిచేతులలో సమస్యలు, సర్వ శరీరం రోగగ్రస్తమైన సమస్యలు, మానసిక ఒత్తిళ్లు, మానసిక జబ్బులు, నిద్రలేమి, మెంటల్ టెన్షన్, దడ, నెమ్ము సంబంధిత సమస్యలు, ఆయాసము, ఊపిరితిత్తుల సమస్యలు దేవా మీరు స్వస్థపరచమని వేడుకుంటున్నాం. బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, నాలుక క్యాన్సర్ స్వస్థపరచమని వేడుకుంటున్నాం, స్వస్థపరచమని వేడుకుంటున్నాం. క్యాన్సర్ గడ్డలు, గర్భసంచిలో సమస్యలు, నీటి బుడగల సమస్యలు ఈరోజు మేము ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో అవి కరిగిపోవును గాక, తొలగిపోవును గాక.